ఛత్తీస్గఢ్ లో మరోసారి భారీ ఎన్కౌంటర్. ఎదురుకాల్పుల్లో 36 మంది మావోయిస్టులు మృతి. ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దంతెవాడ నారాయణపూర్ సరిహద్దుల్లో ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ఎన్కౌంటర్ ప్రదేశంలో భారీగా ఆయుధాలు, డంప్, పదుల సంఖ్యలో ఆటోమేటెడ్ గన్స్ గుర్తించారు బలగాలు. మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమైంది ఎన్కౌంటర్. తుపాకీల మోతతో ఛత్తీస్గఢ్ దండకారుణ్యం మరోసారి దద్దలింది. నారాయణపూర్, దంతెవాడ జిల్లా సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్ మావోయిస్టులను కోలుకోలేని దెబ్బతీసింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 36కు చేరినట్టు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అబూజ్మాడ్ దండకారణ్యంలో తుల్తులిన్, నెందూరు గ్రామాల మధ్య మావోయిస్టులు పెద్ద సంఖ్యలో సమావేశమయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసు ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఎదురుకాల్పులు జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. ఎన్కౌంటర్ అనంతరం 36 మంది మావోయిస్టులు మృతదేహాలతో పాటు AK-47 రైఫిల్స్, ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణకు చెందిన IPS అధికారి శృతిక్ రాజ్నాలా ఈ టీంను లీడ్ చేశారు. ఛత్తీస్గఢ్లోని అబూజ్మాడ్ ప్రాంతం మావోయిస్టులకు కంచుకోట. దుర్భేద్యమైన ఈ ప్రదేశాన్ని స్థావరంగా చేసుకుని దశాబ్దాలుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు మావోయిస్టులు. అయితే ఈ ఛత్తీస్గఢ్లో ప్రభుత్వం మారడం, అటు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతను ముమ్మరం చేయడంతో మావోయిస్టులకు గడ్డు రోజులు మొదలయ్యాయి. వచ్చే 2 ఏళ్లలో మావోయిస్టుల ఏరివేయడమే లక్ష్యంగా దండకారుణ్యాన్ని జల్లెడపడుతున్నారు. దీంతో వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. మావోయిస్టు కార్యక్రమాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. అడవుల్లో ఉన్న మావోయిస్టులందరూ ఆయుధాలు వీడి లొంగిపోవాలని, లేకుంటే ఎదురు దెబ్బ తప్పదని హెచ్చరిస్తోంది.